హలో గైస్, మరి డ్రాగన్కి సంబంధించిన రివ్యూ అయితే మనం ఆల్రెడీ గ్లింప్స్కి సంబంధించిన రివ్యూ అయితే ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఎవరైనా చూడకపోతే చూడండి. యాక్చువల్లీ ఈ డ్రాగన్లో ఉండే ఎన్టీఆర్ లుక్ ఏదైతే ఉందో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అది నేను స్క్రీన్ షాట్స్ వీలైతే దొరికితే పడతాను, లేకపోతే లేదు. మీరు కూడా చూసే ఉంటారులేండి. అంటే ప్రశాంత్ నీల్ ఒకటే ఫార్మాట్ ఫాలో అవుతున్నాడు, ఒకటే స్టైల్ ఫాలో అవుతున్నాడు. అసలు కేజీఎఫ్ ఎక్కడైతే మొదలుపెట్టాడో అదే ఫార్మాట్ అట్లాగా కొంతమంది విలన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అంతమంది ఒక 10 మంది ఉంటారు అనుకుంటా. ఆ 10 మంది పేర్లు గుర్తుపెట్టుకునే లోపే గ్లిమ్స్ అయిపోయింది. అదంతా అయ్యింది. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ ఏదో మళ్ళీ ట్రేడింగ్ అంట. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎట్లాగా? కొంచెం మార్చు. ఏదో కొంచెం కలర్ గ్రేడింగ్ మారింది అంతే తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్. సలార్లో ఏదైతే చూసామో, కేజీఎఫ్లో ఏదైతే చూసామో అదే టెంప్లెట్ని మళ్ళీ మళ్ళీ చూపించడం అదే చేస్తున్నాడు అనమాట. అఫ్కోర్స్ కేజీఎఫ్, మన ఎస్, అలాగే సలార్లో మన ప్రభాస్, వీళ్ళు ఏంటంటే చూడనీకి స్క్రీన్ మొత్తం సరిపోతారు, అంత ఫిట్గా ఉంటారనమాట. సో 17 స్క్రీన్ మీద అట్లా చూస్తే అట్లా ఓకే నమ్మేటట్టు ఉంటారు. కానీ ఎన్టీఆర్ అన్నది మరి ఎందుకో అది కరెక్ట్ అవుట్ అంతగా సెట్ అవ్వలేదు అనేది ఒక రకమైన ఒపీనియన్ వస్తుంది. ఇట్స్ ఓకే. కొంతమంది ఆ రకమైన అభిప్రాయం కూడా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఫ్యాన్స్ అది ఒప్పుకోరు. ఇట్స్ ఓకే. అండ్ అంత ఈజీ కాదు గైస్. ఎందుకంటే ఒక అంత పెద్ద ప్రపంచం, అంత పెద్ద వరల్డ్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఆ వరల్డ్ అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఎంత గట్టిగా ఉంటే ఆ వరల్డ్ అనేది అంత పెరుగుతుంది అనమాట. ఎదుటోళ్ళు నవ్వుతున్నారు, నవ్వకూడదు, భయపడాలి. కెమెరామెన్ నవ్వుతున్నాడు. సో స్టార్టింగ్ 3 minutes బాగానే ఉంది గ్లింప్స్లో. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి కూడా మనకేంటంటే నీరసం వచ్చినట్టు అయింది. అంటే రకరకాల డౌట్స్ అనమాట. ఏంటి తారక్ కన్నా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అసలే ఆ గుబురుగడ్డంతో అసలు చూడలేకపోతున్నాం. ఇంకేదో కొంచెం స్మార్ట్గా ఉండేవాడు తారక్ కన్నా. బట్ ఇక్కడ రగ్గడ్ లుక్ అనేది అంతగా సెట్ అవ్వలేదేమో అనేది. ఆ స్పెట్స్ తీసి ఇలా నిల్చున్నాడు చూడండి. ఆ స్టిల్ అయితే మరీ సలార్ నుంచి యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది నాకు. ఏమో అదే ప్లేస్లో నేను మళ్ళీ చెప్తే మళ్ళీ ట్రోల్ చేస్తారు. అదే ప్లేస్లో చరణ్ నన్ను పెట్టుకొని ఒకసారి ఊహించండి. ఆ బైసెప్స్ కానీ ఆ బాడీ కానీ బంప్ అవుతుంది ఇంకా. సో చూసిన వెంటనే అమ్మమ్మ ఏమున్నాడు రా నాయన అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే అంతే, చరణ్ అన్నకి అలాంటి స్క్రిప్ట్ ఈరోజు దాకా పడలేదు. ఓకే, కేజీఎఫ్ పడినా అది ఎక్సలెంట్ అయి ఉండేది, ఇప్పుడు ఇది పడినా ఎక్సలెంట్ అయి ఉండేది. ఇట్స్ ఓకే. కొన్ని స్క్రిప్ట్స్ చరణ్ వరకు రావట్లేదు. ఇట్స్ ఓకే. మనకి పెద్దలో ఏంటంటే అదొక రియలిస్టిక్ వరల్డ్ అనమాట. కింద పడడం ఎలాగా, కింద పడిన తర్వాత లేవడం ఎలాగా, అసలు ఆ దెబ్బలనే ఓర్చుకోవడం ఎలాగా, ఇలాంటి ఒక రియలిస్టిక్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి ఈక్వల్ అయ్యేలాగా, రిలేట్ అయ్యేలాగా చూపించే ప్రయత్నం అయితే చేశారనమాట. సో అది గైస్, పెద్దగా అనేది ఒక క్యారెక్టర్ వైజ్ కానీ, ఒక స్టోరీ బిల్డింగ్ వైజ్ కానీ అది నెక్స్ట్ లెవెల్. అది ఇది 4 నిమిషాలు తీసుకొని ఎంతలాగా చూపించారు. కానీ ఇందులో నాకు వావ్ అనే ఎలిమెంట్ ఒకటి కూడా కనిపించాల. రుక్మిణి వసంత్ మాత్రం బాగుంది.